ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే నేను మీకోసం ఒక బర్త్డే వీడియో అయితే తెచ్చాను మీ ముందరికి. మీకైతే డెఫినెట్లీగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ కూడా చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మన ఛానల్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను వీడియోస్ చేస్తా, మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే ప్రివ్యూ చూద్దాం. తర్వాత ఏంటంటే వీళ్ళకి వచ్చేసి మాట్లాడుకుందాం. ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా. ఓయ్ హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూ అయితే చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్లో వీడియోస్ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను డెఫినెట్లీ చేస్తాను. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకోటి ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియోస్ చేస్తున్నా కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా రేటింగ్ అయితే స్టార్ట్. నేను ఫస్ట్ ఆఫ్లో వచ్చేసి బీట్ మరైతే ఓపెన్ చేసుకున్నదా, ఒకసారి కింద స్క్రోల్ చేసి రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్లో ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసిన, ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్మెంట్ చేసుకోండి. ఫోటో రీప్లేస్మెంట్ ఎలా చేసుకోవాలో నేను చెప్తా. ఒకవేళ మీకు బటర్ఫ్లై పిఎన్జీ రాకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతా, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే రీప్లేస్మెంట్ చేసుకున్నాం. ఫోటోని ఇచ్చేసి కింద కలర్ ఇచ్చేసి స్టార్ బాక్స్ని ఇచ్చేసి నార్మల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అందరికి ఇచ్చేసిన పర్ఫెక్ట్. బ్యాక్గ్రౌండ్ ఫోటో పైన 3 డాట్ ఇచ్చి ఫుల్ కంప్రమైజ్ ఇలా చేసుకోండి. ఓకే, లేకుంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే ఓకే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంది కదా. ఓకే, ఈ ఫోన్ కూడా యాడ్ చేసుకోండి. ఫోన్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇప్పుడు గ్రూప్ 1 ఇచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ బటర్ఫ్లై పేజ్ ఉంటుంది అండ్ పైన ఒక గ్రూప్ ఉంటుంది. ఒక గ్రూప్ ఇచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇందులో నేను ఒక పిఎన్జీ పెట్టిన. ఏంటంటే ఈ ఫోటోని ఇచ్చేసి కలర్ ఇచ్చేసి స్టార్ బాక్స్ ఇచ్చేసి ఇక్కడ అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, పైన ప్లస్ అని ఇచ్చేయండి. అండ్ ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మెయిన్ థింగ్ సైజ్ అనేది కంపల్సరీ చూసుకోండి. ఓకే, ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మనకు యానిమేషన్ కొంచెం చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ. ఓకే, పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ లిరికల్కి అయితే క్లిక్ చేసి కింద ఫ్రామ్ చేసి కొన్ని ఆఫ్లో పెట్టిన అని పెట్టేసుకోండి. పర్ఫెక్ట్. ఓకే ఓకేనా, యానిమేషన్ సెట్ కదా. అండ్ ఈ లిరికల్ చేసి కింద ఫ్రామ్ చేసి 3 డాట్ చేసి కాపీ చేసుకుని ఈ సెకండ్ లిరికల్ అనేది క్లిక్ చేసి కింద ఫ్రామ్ చేసి 3 డాట్ చేసి పేస్ట్. ఓకే, ఈ యానిమేషన్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ గ్లో ఉంది, ఆ గ్లో వచ్చేసి కలర్ అయితే పింక్ కలర్ పెట్టుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకు పింక్ ఉంది కాబట్టి పింక్ సూపర్ డెఫినెట్గా సూపర్ అయితే సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ అంటే 3.21 మిల్లీసెకండ్ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్ చేసి ఫుల్ కంప్రమైజ్ చేయరా. అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్ చేసి ఫుల్ కంప్రమైజ్ చేయరా. అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, 3 ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసేయండి. అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ యానిమేషన్ అయిపోయింది కదా. పర్ఫెక్ట్. ఇక్కడ మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోకండి. ఒకటి చెప్పాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి సేక్ యానిమేషన్ పెంచేసుకోండి. ఇక్కడ ప్లస్ వచ్చేసి సెలెక్ట్ ఆర్ లేయర్ ప్లస్ సెకండ్ కాపీ 7 లేయర్స్ చేసుకుని బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసింది. మళ్ళీ రెడ్ సర్చ్ వచ్చేసి ఇక్కడ టైం చెప్తా 5.24 మినిట్స్ ఉంది. ప్లస్ సెకండ్ పేస్ట్ 7 లేయర్స్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ కదా. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోవడమే. ఓకే, డెఫినెట్గా ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు హ్యాపీ బర్త్డే సాయి పల్లవి. ఓకే, ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ కూడా రిప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, నేమ్ క్లిక్ చేసి కింద ఎడిట్ క్లిక్ చేసి నేమ్ రిప్లేస్మెంట్ చేసుకోండి. పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ప్రాసెస్ చెప్పాలి మనం. ఏంటంటే ఈ టైం చెప్తా, సారీ, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసేయండి. ఇక్కడ 3.21 మిల్లీసెకండ్ కాడ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఈ ఫోటోని కింద తీసుకురండి. లాంగ్ ప్రెస్ చేసి ఈ 2 PNG కింద అయితే సెంటర్లో ఉండాలి యానిమేషన్. ఓకే, సారీ, కిందైతే ఉండాలి. ఈ 2 PNG కింద అయితే ఉండాలి యానిమేషన్. ఓకే, మళ్ళీ ఫోటో లాంగ్ ప్రెస్ కింద తీసుకోండి. ఈ 2 PNG కింద అయితే ఉండాలి యానిమేషన్. ఓకే,
ఫోటో సెంటర్లో కాకుండా కింద అయితే ఉండాలి, అప్పుడు డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది. ఓకే, ఫోటో కంపల్సరీ ఫుల్ స్క్రీన్ చేసుకోండి, అప్పుడే డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్ యానిమేషన్ అయితే అయిపోయింది. ఒక్క నిమిషం నేను వినిపించి చూపిస్తానండి. 1 minute. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక యానిమేషన్ పెట్టాలి మనం. ఇక్కడ ఫోటో వచ్చేసి కింద ఎఫ్రామ్ చేసి యాడ్ అప్పుడు క్లిక్ చేయండి. పైన సర్చ్ బార్లో సెర్చ్ చేయండి, ఈ ఎక్స్ అని క్లిక్ చేయండి. ఎక్స్పో గేమ్ వస్తుంది. స్టార్టింగ్ సెట్టింగ్ కీ ఫ్రేమ్ ఇవ్వండి, ఒక మధ్యలో అయితే 3 కీ ఫ్రేమ్ ఇవ్వండి. సెంటర్ కీ ఫ్రేమ్ ద్వారా కొంచెం ఈ విధంగా కొంచెం పెంచుకోండి. ఓకే, ఓకే పెంచుకున్న తర్వాత ఇప్పుడు 3 డాట్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని మిగతా ఫోటో 2 ఫోటోస్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, డెఫినెట్గా సూపర్గా ఉంటుంది యానిమేషన్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోవాలి కదా, నేను గ్రూప్ 1కి చూపిస్తాను, మిగతా గ్రూప్కి మీరు చేంజ్ చేసుకుని ఆటోమేటిక్గా. గ్రూప్ 1 క్లిక్ చేసి కింద క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి కలర్ క్లిక్ చేసి స్టార్ బాక్స్ క్లిక్ చేసి నార్మల్గా నేను చూపిస్తున్నా పైన ఫోటో ప్లస్ అని క్లిక్ చేయండి. అండ్ ఈ ఫింగర్తో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకు యానిమేషన్ ఫోటో రిప్లేస్మెంట్ అయిపోయింది, చూస్తున్నాం కదా. ఈ విధంగా ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి, ఇక్కడ కూడా ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి. ఈ లిరికల్కి ఎఫెక్ట్ ఇవ్వండి. ఏ ఎఫెక్ట్ అంటే స్టార్టింగ్లో ఈ లిరికల్ చేసి కింద ఫ్రాన్స్ 3 డాట్ వచ్చేసి కాపీ చేసుకొని ఇక్కడ తెచ్చేసేయండి. ఈ కొన్ని లిరికల్కి అయితే తెచ్చేసేయండి, కొన్ని లిరికల్కి తెచ్చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్గా. ఓకే, ఈ విధంగా అయితే మీరు అయితే రిప్లేస్మెంట్ చేసుకోండి. అండ్ ఈ ఫోటోని కూడా రిప్లేస్మెంట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ 2 ఫోటోని లాంగ్ ప్రెస్ ప్యాక్ తీసుకోండి. ఓకే, ఈ ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో +2 మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసుకోండి. నార్మల్ నేను చూపిస్తున్నా, పైన 3 డాట్ వచ్చేసి ఫుల్ కాంప్రమైజర్. నెక్స్ట్ పార్ట్ కొంచెం కట్ చేసుకోండి, జరుపుకోండి. ఈ ఫోటోకి యానిమేషన్ కావాలంటే ఇక్కడ టైం అని చెప్తాను, 9.11 మినిట్స్ దగ్గర ఫోటో వచ్చేసి ప్లస్ అని చేసి కాపీ లేట్ చేసుకుని ఎండింగ్లో ఫోటో కదా ఇచ్చేసేయండి. ఫోటో వచ్చేసి ప్లస్ అని చేసి పేస్ట్ పైన నార్మల్ వచ్చేసి కలర్ ఫిల్ ఆఫ్ పెట్టుకొని, బోర్డర్ షాట్ ఆఫ్ పెట్టుకొని, బెండింగ్ షాట్ ఆఫ్ పెట్టుకొని, స్పీడ్ మిషన్ ఆఫ్ పెట్టుకొని పేస్ట్ చేయండి. పర్ఫెక్ట్గా ఇప్పుడు వీడియో అయిపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు యానిమేషన్. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, డెఫినెట్గా సూపర్గా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు వీడియో అయిపోయింది కాబట్టి షేర్ ఆప్షన్ తీసుకుని నెక్స్ట్ కొట్టండి. వీడియోని చూడవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.